దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ జనాంగమా, మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక పాట పాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు నాయన. మరి ఒకసారి మీ సన్నిధిలో తీసుకుని వచ్చిన దేవ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మాతో మాట్లాడు ప్రభా. ఎవరైతే యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్నారో వారి కుటుంబాన్ని దీవించమని, సమస్త మహిమాగంతా మీకు ఆరోపిస్తూ త్వరలో అంటే మా ప్రభును మా రక్షణ యేసు క్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని. పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిది. పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని. పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకి పేదల పాలిట పెన్నిదికి. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి, నీ శోధనలను సమిదలుగా నరకాగ్నులలో పడవేసి క్రీస్తును చేరగ పరుగుదవా. ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి, నీ శోధనలను సమిదలుగా నరకాగ్నులలో పడవేసి క్రీస్తును చేరగ పరుగుదవా. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. ఈ దిన వాక్య భాగం మార్కు సువార్త 4వ అధ్యాయము
కొన్ని వచనాలు చదువుకుందాం. 1, 2, 3 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆయన సముద్ర తీరమున మరలా ఆరంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండాను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనేను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభువారు ఉపమాన రీతిగా జనులకు బోధిస్తూ ఉండేవారు. అది ఆయన అలవాటు. మరి ఇక్కడ సముద్ర తీరమున ఆయన ఉన్నప్పుడు అనేక జనులు కూడా అక్కడికి వచ్చినారు. మరి వారందరూ కూడా సముద్ర తీరం నేల మీద అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ప్రభువారు నోరు తెరిచి వారికి ఉపమాన రీతిగా బోధింపసాగాను. ఆయన అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పినారు. సామాన్య జనులకు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ప్రభువారు మరి ఉపమాన రీతిగా బోధిస్తూ ఉండేవాడు. మరి ఇక్కడ చూసినట్టయితే విత్తువాడు బయలు వెళ్ళాను, విత్తటానికి బయలు వెళ్ళాడు. ఇక్కడ విత్తువాని కూర్చిన ఉపమానం మరి ఇది అందరికీ తెలిసినది. మరి ఆ 4 రకాలైనటువంటి హృదయాలు మనం చూస్తాం. మరి వాక్యము విత్తినప్పుడు మరి 4 రకాల హృదయాలు. మొట్టమొదటి హృదయాన్ని కనుక మనం చూసినట్లయితే మరి త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి. మరి ఈ యొక్క హృదయం ఎవరిని సూచిస్తుందంటే మరి వాక్యాన్ని వింటారు కానీ అది గ్రహించరు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు, దాని హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయరు. అటువంటప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే, అపవాది ఏం చేస్తాడంటే ఆ యొక్క వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతాడు, హృదయంలో అసలుకే లేకుండా చేస్తాడు. మరి పక్షులు వచ్చి ఏ విధంగా త్రోవ ప్రక్కన పడే విత్తనాల్ని మింగేస్తాయో, ఎత్తుకెళ్ళిపోతాయో, అదేవిధంగా అపవాది సాతానుడు కూడా మరి గ్రహించినటువంటి హృదయంలో విత్తనాలని ఎత్తుకొని పోయేవాడుగా ఉంటాడు. మరి రెండో హృదయాన్ని కనుక మనం చూసినట్టయితే, రెండో నేలని కనుక మనం చూసినట్టయితే అది రాతి నేల, మన్ను ఎక్కువగా లేదు. మరి అందువల్ల మరి కొంత మొలిచింది కానీ విత్తనం మొలకైతే వచ్చింది కానీ దానికి వేరు లేదు. ఎందుకంటే కింద రాతి నేల. మరి ఇది దేని సూచిస్తుందంటే మరి వాక్యాన్ని వింటాడు కానీ ఆ శ్రమ కానీ హింస కానీ వచ్చినప్పుడు వాక్య నిమిత్తం ఎవరైనా వచ్చి నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే నీకు మేము ఉద్యోగం నుంచి తీసేస్తాం, నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే మేము నీకు ఇక్కడ ఉండకుండా చేస్తాం, నీకు ఆహారం లేకుండా చేస్తాం, నీకు నీళ్లు లేకుండా చేస్తాం అని అన్నప్పుడు, అటువంటి హింస వచ్చినప్పుడు, అటువంటి శ్రమలు వచ్చినప్పుడు, అయ్యా నాకు వద్దయ్యా ఈ వాక్యం వద్దు, నాకు ఈ యేసుప్రభు, నాకు కడుపు నిండితే చాలు, నేను దాహం తీరితే చాలు, నాకు ఆకలి నేను తట్టుకోలేను, మరి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులనుంది, మరి నేను తట్టుకోలేను కాబట్టి నాకు ఈ వాక్యం వద్దు, యేసుప్రభు, నేను ఆకలితో ఉండలేను అని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వేరు లేదు. అంటే వెంటమైతే విన్నాడు, బాగానే సంతోషించిండు, కానీ శ్రమ వచ్చినప్పుడు నేను దేవుని కోసం నిలబడతా, నేను అన్నం లేకపోయినా పర్వాలా, నీళ్ళు లేకపోయినా పర్వాలా, నా స్నేహితులు లేకపోయినా పర్వాలా, డబ్బులు లేకపోయినా పర్వాలా, ఉద్యోగం లేకపోయినా పర్వాలా, నేను ప్రభువే నన్ను పోషిస్తాడు అని అనేటువంటి పునాది అక్కడ పడలేదు. ఎందుకంటే వేరు లేదు, అక్కడ ఎండిపోయింది,
మరి సూర్యుడు రాగానే రాతి నేల పడేస్తున్న ఎండిపోయినట్టుగా మొలక ఎండిపోయినట్టుగా మరి రెండో హృదయం కూడా దేవుని వాక్యం నిమిత్తం శ్రమ అయినా హింస అయినా కలంగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు వేసుకోవద్దు, ఆ చర్చి వద్దు, ఆ వాక్యం వద్దు, ఏమి వద్దు అని దేవుని వదిలేసేవారుగా ఉంటారు. మరి ఇక్కడ మూడో నేలను మనం చూసినట్లయితే అవి పడ్డాయి విత్తనాలు, మరి మొలిసినాయి. అయితే ముళ్ళ తప్పల్లో పడ్డాయి. ఈ ముళ్ళ తుప్పల్లో పడటం వల్ల ఏమైందంటే ఈ ముళ్ళ తుప్పలు ముళ్ళు వాటి ఎదుగుదలని అణిచివేసింది. అణిచివేయటం వలన ఏమైందంటే అవి కూడా ఎదగకుండా పోయింది. అంటే ఈ మూడో హృదయం ఎలాంటిదంటే ఐహిక విచారం, ధనమోసము. అంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నాకు మరి నా బాగుంటుందో ఉండదో, మరి నాకు అన్ని సౌకర్యాలు ఉంటుందో ఉండవు, నాకు ఇల్లు ఉంటుందో ఉండదో, యేసుప్రభువుని నమ్ముకుంటే మరి మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, బాప్తీసం తీసుకుంటే పెళ్ళిళ్ళు కావు. కాబట్టి మరి ఆ దరిద్రుడిగా ఉండాల్సి వస్తుంది. తినటానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్ళు ఉండవు, కట్టుకోవడానికి బట్టలు ఉంటే ఉండవు, ఉండటానికి ఇల్లు ఉంటుందో ఉండదో, ఊరి గుడిసెలో ఉండాలేమో, ఊరి చివర తరిమేస్తారేమో. కాబట్టి ఇలాంటి ఐహిక విచారాలు, ధనం మోసము. లేకపోతే నీకు ఇంత డబ్బు ఇస్తాం, మరి నువ్వు యేసుప్రభువుని నమ్ముకోవద్దు, ఇంత డబ్బు ఇస్తాం, బాప్తిజం తీసుకోవద్దు, ఇంత డబ్బు ఇస్తాం, నువ్వు వాక్యం చదవద్దు, చర్చికి వెళ్ళొద్దు అంటే సరే సరే అని డబ్బుకి మోసపోయే వాళ్ళు ఉంటారు. సౌకర్యాల కోసం యేసుప్రభువుని వదిలేసేవారు ఉంటారు. మరి యేసుప్రభువుని ఇక్కడైతే వదిలేస్తున్నావు కానీ అక్కడ నరకాన్ని నువ్వు తప్పించుకోవటం నీ తరం కాదు. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, తర్వాత తీర్పు. ఆ తీర్పులో నీకు నరక శిక్ష ఉంటుంది. మరి ఆ నరకం అనేది ఆరని అగ్ని, పురుగు సావదు, అగ్ని ఆరదు. మరి ఎండాకాలం ఎండలకే తట్టుకోలేనివాడివి నరకంలో పడి ఎట్లా తట్టుకుంటావో మరి ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఈ లోకంలో కొన్ని చిన్న చిన్న శ్రమలు వీటికే నువ్వు దడుచుకుంటే ఆ నరకాన్ని ఎలా తప్పించుకుంటావు. కాబట్టి ఈ లోకంలో వచ్చే శ్రమలు చిన్న చిన్న శ్రమలు. మన చుట్టూ అగ్ని లేదు, మన అగ్నిలో కాలటం లేదు. అయితే నరకంలో ఒక్కసారి పడ్డామంటే ఈ క్షణ అగ్నికి ఆవుతి కాలిపోతూనే ఉండాలి కానీ నీ ప్రాణం పోదు, అట్లా తగలబడుతూనే ఉంటాం. కాబట్టి అది భయంకరమైన నరకం, భయంకరమైన నరక శిక్ష. మరి ఈ లోకంలో నువ్వు ప్రభు కోసం చిన్న చిన్న శ్రమల్ని నువ్వు తట్టుకుంటే ఆ భయంకర నరక శిక్ష నువ్వు తప్పించుకుంటావు. మరి 4వ నేల అది మంచి నేల. మరి అది 100 అంతులుగా, 60 అంతులుగా, 30 అంతులుగా ఫలించు. కాబట్టి ఆ యొక్క హృదయం దేన్ని సూచిస్తుందంటే అది ఫలవంతమైన హృదయం. అంటే వాక్యాన్ని వింటాడు, వినిన తర్వాత ఏం చేస్తాడు, మరి మొలకెత్తుతాడు, వాక్యంలో ఎదుగుతూ ఉంటాడు, కింద వేర్లు కూడా వస్తూ ఉంటాయి, మరి పువ్వులు వస్తాయి, మరి ఇంకా కాయలు కాస్తాయి, ఫలాలు కాస్తాయి. అంటే గలతీ 5:22లో చెప్పిన ఫలాలు కాస్తూ ఉంటాయి. మరి ఆ ఫలాలు ఏందో మనం ఒకసారి చూసుకుందాం. గలతీ 5:22. మరి 4వ హృదయం, ఫలించిన హృదయం ఏమేం ఫలాలు కాస్తాయో చూద్దాం మనం. మరి మొదటి 3 అవన్నీ కూడా మరి ఆ మధ్యలోనే ఆగిపోయినాయి. మరి అయితే ఈ గలతీలో ఏమైందో మనం చూద్దాం, ఎట్లాంటి ఫలాలు ఫలించాడో మనం చూద్దాం. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. అంటే ఈ 4వ హృదయంలో పడిన వాక్యం
ఆ వాక్యాన్ని విన్నాడు. వినిన తర్వాత ఫలాలు కాయటం ప్రారంభించిండు. ఏమేం ఫలాలు కాయటం ప్రారంభించిందంటే ప్రేమ. అంటే ఇక ద్వేషం లేదు, శత్రువులు లేరు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ బాగున్నామని అడుగుతున్నాడు, అందరినీ తిన్నావా అని అడుగుతున్నాడు. అంతకుముందు మూగుమొద్దు లేకుండేవాడు. అంతకుముందు ఎవడట్టపోతే నాకెందుకు, ఎవరితో నాకెందుకు అన్నట్టు ఉండేవాడు. అయితే ఎప్పుడైతే వాక్యాన్ని విన్నాడు, వాక్యం ఫలించడం ప్రారంభించిందో అప్పుడు ప్రేమించడం ప్రారంభించిండు. ఇంకా ఏం చేసిండు, సంతోషంగా ఉంటున్నాడు. అంతకుముందు మొహానికి ఆనందం మూసుకున్న వాళ్ళలాగా ఉండేవాడు, ముసుకొని ఉండేవాడు ముఖం అంతా, లేకపోతే ముఖం ఇంత లాభ పెట్టుకుని ఉండేవాడు. మరి ఎప్పుడు కూడా దిగులుగా ఉండేవాడు. అయితే ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాడు, నవ్వుతున్నాడు, అందరిని చూసి పలకరిస్తున్నాడు, జోకులు వేస్తున్నాడు, అందరితో మంచిగా ఉంటున్నాడు. మరి మూడోది సమాధానంగా ఉంటున్నాడు. ఎవరితో జగడాలు పెట్టుకోవట్లేదు, ఎవరితో కయ్యాలు పెట్టుకోవట్లేదు. సర్లే వదిలేయండి, అది ఇంకెందుకు మనకి పొట్లాట ఎందుకు, తగాదా ఎందుకు, వదిలేయండి, సర్లేండి పోతే పోనీయండి, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత రాద్దాంతం అని అందరితో సమాధానంగా ఉంటున్నాడు. మరి దీర్ఘశాంతము నాలుగోది. మరి ఆయన ఎంతగా ఇరిటేట్ చేసినా, ఎంతగా కోపం తెప్పించాలని ప్రయత్నం చేసినా, ఎంత తిట్టినా కానీ శాంతంగా ఉంటున్నాడు, ప్రశాంతంగా ఉంటున్నాడు, కోపం రావట్లేదు. ఎందుకంటే ఈ విత్తనాలు, వాక్యం అనే విత్తనం ఈయన హృదయంలో పడి ఫలిస్తుంది. అందువల్ల ఎప్పుడైతే ఫలాలు కాస్తున్నాయి, ఇదిగో ఇవన్నీ ఫలాలే. ఇక నాలుగో ఫలం, ఐదో ఫలం దయాలుత్వము, దయగా ఉంటున్నాడు. మరి పేదవారికి సహాయం చేస్తున్నాడు. అన్నం లేదు, ఆకలి అవుతుందంటే అన్నం పెడుతున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. మరి ఛార్జీలు డబ్బులు ఇస్తున్నాడు. ఇక ఆ బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తున్నాడు, అప్పుడప్పుడు పండ్లు ఇస్తున్నాడు, మరి అప్పుడప్పుడు కేకులు ఇస్తున్నాడు. ఇక దయాలుత్వం అనేది పెరిగిపోయింది. మంచితనం, మంచిగా ఉంటున్నాడు. ఇక ఎవరితో కూడా మరి ఆ మనసులో ఉంచుకోకుండా, కుళ్ళు, కపటం, అసూయ ఇట్లాంటివి ఏమి లేకుండా మంచిగా ఉంటున్నాడు. మరి అంతకుముందు అయితే మరి ఈ యొక్క మరి ఆ మూడు హృదయాలు కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క మంచితనం అనేది ఏముండదు. కుళ్ళు, కుతంత్రం, అసూయ, అయ్యో వాడు బాగుపడుతున్నాడు, వీడు బాగుపడుతున్నాడు, వీడికి డబ్బులు బాగా వస్తున్నాయి, వీడు బండి కొనుక్కున్నాడు, వీడు ఇల్లు కట్టుకున్నాడు, వీడు మంచి బట్టలు వేసుకున్నాడు అని అసలు అంతా కూడా కుళ్ళు, కుతంత్రం, కుశుసం ఉండేది. కానీ ఎప్పుడైతే వాక్యం విన్నాడు, ఎప్పుడైతే యేసుబాబుని నమ్ముకున్నాడు, ఎప్పుడైతే పాప క్షమాపణ పొందాడు, యేసయ్య నా పాపాలు క్షమించండి అని ఎప్పుడైతే అడిగిండో అప్పుడు ఈ ఫలాలని కాయటం మొదలుపెట్టినాయి. మరి ఇప్పుడు ఇంకా తర్వాత విశ్వాసం అనే ఫలము. దేవుని మీద విశ్వాసం పెడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రభుని అడిగింది ఇస్తాడు అని దేవుని మీద ఆధారపడుతున్నాడు. విశ్వాసము. దేవుడు నాకు ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరం ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు అని దేవుని మీద విశ్వాసం పెట్టడం ప్రారంభించిండు. తర్వాత ఇక విశ్వాసం తర్వాత సాత్వికము. గర్వం లేకుండా ఉంటున్నాడు, సాత్వికంగా ఉంటున్నాడు, దీనంగా ఉంటున్నాడు. ఎంత ఎదిగినా ఎంత ఉన్నా ఒదిగే ఉంటున్నాడు. మరి గర్వం అనేది లేదు. మరి డబ్బు పెరిగిపోతుంది, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అయినా కానీ నా అంతటోడు లేడు, నేను అంత తెలివిగల్లోని, అంత జ్ఞానవంతుని, నా ఎంత సంపాదిస్తున్నా అన్న అహంకారం లేదు. సాత్వికంగా ఉంటున్నాడు, అందరితో మంచుకుంటున్నాడు, పేదవాడితో మంచుకుంటున్నాడు, డబ్బున్నోడితో మంచుకుంటున్నాడు. మరి సాత్వికంగా ఉంటున్నాడు. చిన్న చిన్న పనులు నేను ఎందుకు చేస్తా, ఇట్లాంటి పనులు నేను ఎందుకు చేస్తా అనుకోట్లా. చర్చిలో వెళ్ళి చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నాడు, చేపలు ఎత్తున్నాడు, ఊడుస్తున్నాడు, ఇంకా ఏ పని చెప్తా అది చేస్తున్నాడు.
మరి ఈ ఇంకొక ఫలం ఏందో చూద్దాం. సాత్వికం అయిపోయిన తర్వాత ఆశ నిగ్రహము 9వ ఫలం. కాబట్టి ఇవన్నీ కూడా మనం లెక్కేస్తే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వము, ఆశ నిగ్రహం 9 ఫలాలు. మరి ఆశ లేకుండా ఇంకా డబ్బులు సంపాదించాలి, ఇంకా గొప్పనైపోవాలి, ఇంకా అందరికంటే నేను పైన ఉండాలి అన్నటువంటి ఆశ లేదు. మరి ఇప్పుడు దాకా ఉన్నది చాలు. నాకు తినటానికి ప్రభు ఇచ్చిండు, ఉండటానికి ఇల్లు ఇచ్చిండు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చిండు, తాగడానికి నీళ్ళు ఇచ్చిండు. మరి చాలు నాకు, నేను ప్రభు సేవలో నేను కొనసాగుతూ ఉంటానని మరి ముందుకు పోతూ ఉంటాడు. కాబట్టి 4వ హృదయం మంచి నేల, మంచి హృదయం, యేసుప్రభు నమ్ముకున్న హృదయం, పాప క్షమాపణ పొందిన హృదయం. మరి ఇంకా ఈ విధంగా చేయటమే కాకుండా ప్రభు గురించి కూడా ఇతరులకి చెప్పటం ప్రారంభించారు. మరి యేసుప్రభు నమ్ముకోండి, నరకాన్ని నుంచి తప్పించబడండి, మీరు యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం, లేకపోతే నరకం అని అందరికీ సువార్త కూడా ప్రకటిస్తున్నారు. మరి వినటం వల్ల విశ్వాసము కలుగు. ప్రకటించుకోడు లేక ఏ విధంగా మరి వింటారు. కాబట్టి ప్రభు నమ్ముకున్న వాళ్ళు, ప్రభువుని వెంబడించేవారు, ప్రభు అనుసరులుగా ఉండేవారు, ప్రభు శిష్యులు, వారు కూడా విత్తనాలు విత్తటం ప్రారంభించాలి, సువార్త చెప్పాలి. నోటి ద్వారా కానీ కరపత్రిక ద్వారా కానీ వారు వాక్యం అనే విత్తనాలు విత్తినప్పుడు మరి మంచి నేలలో పడిన విత్తనాలు అవి కూడా ఫలవంతం చెందుతాయి. మరి సాతానుడు కూడా విత్తనాలు విత్తుతున్నాడు. మరి మొట్టమొదటిగా ఆ ఏదైనా తోటలో ఈ యొక్క ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఈ సాతానుడు గాడు వచ్చి అవ్వ చెవిలో విత్తనాలు విత్తాడు. ఏ విత్తనాలు విత్తాడు? అబద్ధం, అసత్యమైన విత్తనం విత్తనాడు. మరి సాతానుగాడు విత్తే విత్తనాలు దేనికి దారితీస్తాయి అంటే అవిశ్వాసానికి దారితీస్తాయి. దేవుని మీద తిరుగుబాటు చేయటానికి ఈ సాతానుగాడు విత్తే విత్తనాలు ఉపయోగపడతాయి. వాడు ఎప్పుడైతే అసత్యాన్ని విత్తాడో అవ్వ ఆ అసత్యాన్ని నమ్మి ఆమె కూడా ఫలించటం ప్రారంభించింది. ఎటువంటి ఫలాలు? అవి మంచి ఫలాలు కాదు, అవి చెడు ఫలాలు. కాబట్టి ఆ చెడు ఫలం ఏంటంటే ఆ ఆదాముకు కూడా అది తినిపించటం, ఆదాముకు కూడా అబద్ధాలు చెప్పటం, ఆదాము కూడా అసత్యం చెప్పటం, ఆదామును కూడా తప్పుదావలో నడిపించటం. ఇద్దరు తిన్నారు. మరి ఆజ్ఞాతిక్రమే పాపము ఎల్లగొట్టబడ్డారు. ఎల్లగొట్టబడిన తర్వాత మరలా వారికి పిల్లలు పుట్టిన తర్వాత కయ్యూనుకు కూడా మరి ఆ యొక్క విత్తనాలు వాడిలో కూడా ఫలించడం ప్రారంభించింది. వాడిలో చెడు ఫలాలు ఫలించడం ప్రారంభించినాయి. తమ్ముని హత్య చేసి. కాబట్టి మంచి ఫలాలేమో మరి ఇక్కడ చూసిన ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ అయితే, చెడు ఫలాలు అనేది ఏంటంటే అసత్యం, అబద్ధం, మోసం, దొంగతనం, హత్య, తప్పుడు దావలు నడిపించడం, పుకాలు పుట్టించడం, ఇవన్నీ కూడా చెడు ఫలాలు. మరి మంచి ఫలాలు 9 అయితే చెడు ఫలాలు 90 కంటే ఎక్కువే ఉంటాయి. కాబట్టి సాతానుగాడు, వాడి అనుచరులు, వాడి శిష్యులు, వాడిని వెంబడించే వాళ్ళందరూ కూడా వాళ్ళ పని ఏంటంటే చెడు విత్తనాలు విత్తటమే. మరి ప్రభు నమ్ముకున్న మనం మంచి విత్తనాలు, వాక్యాన్ని విత్తాలి, సువార్త చేయాలి. అయితే మనకంటే ఈ సైతానుగాడు అనుసరులే ఎక్కువ పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, చెడు విత్తనాలు విత్తడానికి కష్టపడుతున్నారు.
వారు లేచిన దగ్గర నుంచి నిద్రపోయిన దాకా ఈ చెడు విత్తనాలు విత్తటమే, ఎవరినో ఒకరిని తప్పుదా పట్టించటమే, ఎవరినో ఒకరిని నరకానికి తీసుకెళ్ళటమే. వీలైనంత మందిని నరకానికి తీసుకెళ్లాలని ఈ సైతానుగాడు వాడు అనుచరులు రేయింబగలు కష్టపడుతూనే ఉన్నారు. ఫోన్ ద్వారా మరి ఆ చెడు విత్తనాలు విత్తుతున్నారు. మరి ఎదురుగా కనిపిస్తే నోటి మాట ద్వారా చెడు విత్తనాలు విత్తుతున్నారు. సాధ్యమైతే నమ్ముకున్న వాడిని కూడా వీళ్ళ చెడు విత్తనాలు అంటే వీళ్ళ అబద్ధాలు, అసత్యాలు, పుకాలు వారి చెవుల్లో ఊది వాడిని కూడా తప్పుడు దావల్లో నడిపిస్తున్నారు. అంటే ప్రభు అనుచరుల కంటే ఈ సైతానుడి అనుచరులే ఎక్కువ కష్టపడి ఆ జనాల్ని చెడు విత్తనాలు ఎత్తి నరకానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు 24 గంటలు పనిచేసి చెడు విత్తనాలు విత్తుతున్నారు. ఈ అదే పనాలకి ఎవడు కనిపిస్తాడికి చెడు విత్తనాలు విత్తుడే విత్తుడు, మోసం చేయటమే, మోసం మాటలు, అబద్ధం మాటలు, అసత్యాలు ఇవన్నీ చెప్పి వారందరినీ కూడా నరకపాత్రలు చేస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? మనం మంచి విత్తనాలు విత్తుదాం, సువార్త చేద్దాం, 24 గంటలు చేద్దాం, ప్రార్థన చేద్దాం, మరి కరపత్రికల ద్వారా సువార్త చేద్దాం, నోటి మాట ద్వారా సువార్త చేద్దాం, ప్రార్థన చేద్దాం. సమయం ఉన్నప్పుడల్లా మరి సైతానుగాడే ఎంత పని చేస్తున్నారు, వాడి అనుచరులు ఎంత పని చేస్తున్నారు, కష్టపడి పని చేస్తున్నారు నరకానికి తీసుకెళ్ళాలని. మరి మనం వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి. నాకు మంచిగా అన్నం దొరుకుతుంది, మంచిగా భోజనం దొరుకుతుంది, తిని కూర్చుంటా అంటే లాభంలా. మరి చేతిలో కరపత్రికలు పెట్టుకోవాలి, ఎప్పుడు చేతిలో బైబిల్ పట్టుకొని ఉండాలి. మరి వీలైనంత మందిని పరలోకానికి తీసుకెళ్ళాలని మనం సువార్త చేస్తూ ఉండాలి, వాక్యం చెప్తూ ఉండాలి, విత్తనాలు విత్తూ ఉండాలి. మరి ఇక్కడ విత్తనాలు విత్తటకు బయలుదేరిన మనం కూడా విత్తనాలు విత్తటానికి, సువార్త చేయటానికి, వాక్యం విత్తటానికి బయలుదేరతాం. మరి అనేక మంది టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా మరి విత్తనాలు విత్తుతున్నారు. మరి కోత విస్తారంగా ఉంది కానీ పనివారు తక్కువ మంది ఉన్నారు. పనివాని లేపమని ప్రార్థన చేయని ప్రభావం చెప్పినాడు. కాబట్టి టీవీల్లో ఇంకా అనేక మంది బోధకులు లేవాలి. ఆ యూట్యూబ్లో అనేక మంది వాక్యాన్ని విత్తాలి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడే కాకుండా ఈ రకంగా ఆ యొక్క మరి టీవీ మాధ్యమాన్ని, యూట్యూబ్ని మరి వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకొని సువార్తను విత్తుదాం, వాక్యాన్ని విత్తుదాం. మరి ఈ టీవీల ద్వారా అనేక మంది వాక్యాలు ఇస్తున్నారు. అయితే ఆ వాక్యము మంచి హృదయాల్లో నాటబడాలి అని మనం ప్రార్థన చేద్దాం. మరి అప్పుడు దేవుని రాజ్యం విస్తరిస్తుంది. మరి అందరూ కూడా పరలోకానికి వెళ్ళడానికి వెళ్తున్నారు. దేవుడి వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. ఆమేన్.